వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ కార్ యాక్సిడెంట్కి సంబంధించి కొన్ని వాస్తవాలు, కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలు, జవాబులను కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏకపక్షంగా కేవలం ఒకళ్ళ వల్ల ఇది జరిగింది అని చెప్పడానికి వీల్లేదు, అలాగే జరగలేదు అనడానికి కూడా వీల్లేదు. దీని మీద అనేక మంది వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలోనే కాదు అనేక చోట్ల పంచుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించి మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, సింగయ్య మృతికి సంబంధించి మిస్టరీగా, ముందుగా దీన్ని మిస్టరీ అని చెప్పి నిన్నటి వరకు కూడా చాలామంది చెప్పారు. ఏంటంటే సింగయ్య మృతి ఇతర వాహనంలో జరిగిన ప్రమాదం అని పోలీసుల అధికారులు ఇటీవల స్పష్టం చేశారు. దానికి చెప్పారు ఏంటంటే, ఆ రోజు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక ప్రైవేట్ వాహనం గుద్దుకుని చనిపోయారు అని చెప్పి చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి వాహనం తొక్కడం వల్లే వ్యక్తి మృతి అని చెప్పి నిన్న అస్పష్టంగా ఉంది, అలాగే స్పష్టంగా ఉంది అనేది రెండు రకాల వాదనలు వినిపిస్తున్నారు. అటు వైసీపీ వాళ్ళు అయితే ఇది ఫేక్ వీడియో, ఏఐ వీడియో అంటున్నారు. కానీ దాంట్లో ఉన్న వాస్తవం ఏంటి చూసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడినట్లు విడుదలైన వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. ఒక వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇది ఏఐ వీడియో అని చెప్పి ఒక వర్గం, లేదు ఇంకా వేరే వాళ్ళు ఇంకొక మీడియా ఛానల్ కానీ ఇంకో దానికని చెప్పి ఇంకొక వర్గం ఇలాగా చేస్తున్నారు. అలాగే పెద్ద మీడియా ఛానల్స్ దానికి ఉన్నటువంటి వాళ్ళు వేరే పదవుల్లో ఉండటం వల్ల వాళ్ళ మీద కూడా దీన్ని తీసుకెళ్ళి ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఒక వీడియో జగన్మోహన్ రెడ్డి గారి ఆ పర్టికులర్గా ఏదైతే ఉందో, బండి ఆపండి అని అక్కడ అడుగుతున్నటువంటిది చూసినప్పుడు ఖచ్చితంగా ఎస్, ఇది ఏఐ వీడియో కాదు, దీని కింద పడి మాత్రమే మరణించారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసిందని చెప్తున్నారు. అలాగే ఆ మరణించినటువంటి వ్యక్తి నిజంగా సింగయ్యేనా అనేది కూడా నిన్నటి వరకు ఉన్నటువంటి అనుమానాలు కానీ ఈ రోజుకి పటాపంచలైపోయాయి. ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద ఇక్కడ ప్రధానంగా అసలు ఏం జరిగింది అన్నటువంటి ఒక పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వీడియోని క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ అరెస్ట్ చేయడానికి ఎవరిది నిర్లక్ష్యం అనే దాని మీద. సో దీని మీద ప్రశ్నలు సమాధానాలు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఆ ప్రశ్నలు సమాధానాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, సింగయ్యని ఆటోలో తీసుకెళ్లారా, అంబులెన్స్లో తీసుకెళ్లారా? గుంటూరు బైపాస్లోని ఏటుకూరు సర్వీస్ రోడ్ నుండి సింగయ్యని మొత్తం ఆటోలో తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఇందులో అంబులెన్స్ రావడంతో అందులో తీసుకెళ్లారు. ఆటోలో తీసుకెళ్లడం సరైందా, అంబులెన్స్లో తీసుకెళ్లడం సరైందా అనేది వైసీపీ వాళ్ళే ఆలోచించుకోవాలి అని చెప్పి ఒక కౌంటర్. అలాగే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోనా అని చెప్పి వైసీపీ వాళ్ళే కాదు చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే అనేక మంది విశ్లేషకులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. సో ఒకవేళ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అయితే వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడగండి, ఇది ఏఐ వీడియోనా ఒరిజినల్ వీడియోనా అంటే సమాధానం అనేది చెప్తుంది. అదేదో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని వారి అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేయమనండి, ఇది ఏఐ వీడియో అని చెప్పి ఆటోమేటిక్గా సమాధానం ఆయనకే తెలుస్తుంది అని చెప్పి కూడా అడుగుతున్నారు. అలాగే డ్రైవరు పోలీసుల ముందు అవును మా కారే గుద్దింది అని చెప్పి ఒప్పుకున్నాడు. అలాగే 14 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆయన. అవును మా కారే గుద్దింది అని ఒప్పుకున్నాడు. సో కేసు క్లియర్, అక్కడ చాలా క్లియర్. అది ఒకటి. తర్వాత జెడ్+ సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డికి రోప్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు? జెడ్+ సెక్యూరిటీ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంది. రోప్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు అనేదానికి ఆల్రెడీ పోలీసులు అంతకుముందే చెప్పారు. అయ్యా మీ కాన్వాయి ప్లస్ మీతో పాటు ఒక 3 వాహనాలకి మాత్రమే మేము అనుమతిస్తున్నాము, కేవలం 100 మంది మాత్రానికే మేము అనుమతిస్తున్నాం, మిగతా వాళ్ళు ఎవరు రావడానికి వీలేదని 25 చోట్ల బ్యారికేడ్లు పెట్టారు, ఆపారు. అయినా సరే అందరినీ తోసేసి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అందరినీ తోసేసి, కాసు మహేష్ రెడ్డి, విడుదల రజని, మిగతా వాళ్ళు, సత్తెనపల్లిలో ఉన్నటువంటి లీడర్లు జనాన్ని మందలుగా తీసుకొచ్చారు. కారణం బల ప్రదర్శన. ఫలితం 2 కార్యకర్తలు మృతి చెందితే అంబటి రాంబాబు అసలు అంత నిర్లక్ష్యంగా అవును మా కార్యకర్తనే చచ్చిపోయింది ఏంటైతే ఇప్పుడు అంటే మీ కార్యకర్త అయితే మనిషి కాదా? ఇది నాకు వచ్చినటువంటి ప్రశ్న. సరే, ఇక డ్రైవరే కదా కారు నడుపుతోంది, మరి దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? సెక్షన్ 105 BNS 105 జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పెట్టారు? ఫస్ట్ పాయింట్, చాలా పరిమితమైనటువంటి పర్మిషన్స్ ఇచ్చారు. సెకండ్ పాయింట్, నైతిక విలువలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు పాటించాలి. బెట్టింగ్ భూతానికి, అది కూడా వారి పార్టీ 175కి 175 గెలిచిపోతుంది, తెలుగుదేశం కాదు, కూటమి కాదు, ఎవ్వడు ఏమి రాలేడు, ఏం పీకలేడు అనేటువంటి మాటలు మాట్లాడి బలుపుతో 10 కోట్లకు పైగా బెట్టింగులు పెట్టి అడిగేసరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి, బెట్టింగ్కి చనిపోయినటువంటి వ్యక్తి, పార్టీ కోసం కష్టపడి ఇంకోటో కాదు బెట్టింగ్కి పాల్పడి చనిపోయినటువంటి వ్యక్తి, ఏడాది తర్వాత సంస్మరణకి కాంస్య విగ్రహం ఇంకోటి ఏదో విగ్రహం పెట్టించేది స్వాతంత్ర సమరయోధుల్లాగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆ చిన్నపాటి సందులోకి నేనే వెళ్తానంటూ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం. తర్వాత ఆ కారులో వెళ్తున్నప్పుడు జెడ్+ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి రోడ్డు మీద నేను నించొని ఇలా చేస్తాను అలా చేస్తాను, మా కార్యకర్తలు నా కారు బానెట్ ఎక్కి తొక్కినా కూడా పర్వాలేదు, అది చూపించి సాకుగా ఇగో నా మీద దాడి జరిగిపోతోంది అనేటువంటి ఒక దురుద్దేశంతో చేశారు. అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉండి ఆ బయటకు వచ్చి జనాలందరూ మీదకు రావడానికి కారణమై సింగయ్య అనేటువంటి ఆ వృద్ధుడు, కోర్ వైసీపీ అభిమాని,
ఆయన కారు కిందే ఆఖరికి పడి చనిపోయేదాకా తీసుకొచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ సెక్షన్ జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుందని చెప్పారు. సో ముందు వేరే ఎస్పీ వేరే వాహనం అని చెప్పారు కదా, ఇది అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎందుకంటే వీడియో ఫుటేజ్లు కానీ ఇది ఏం లేవు ఆ రోజు ఉన్నటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఇలా వెళ్తుంది, దాంట్లో ఒక ప్రైవేట్ వాహనం గుద్దుకుంది అని అక్కడ ఉన్నటువంటి పోలీసులు సమాచారం ఇచ్చిన దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి దానికి ఇది చెప్పారు. ఆ దేవినేని అవినాష్ అనుచరుడిది అని కూడా ఆ రోజు ఫోటోలు అవి విడుదల చేశారు. అది ప్రాథమిక సమాచారం మేరకు చెప్పారు. ఎందుకంటే అప్పుడే ఇది జగన్మోహన్ రెడ్డి వాహనమే తొక్కేసింది అని అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగి ఉండేది, వైసీపీ శ్రేణులు ఈ విధంగానే వచ్చేవాళ్ళని వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకేం చెప్పాలి దీనికి సంబంధించి? ఇంక దీని మీద ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత దాని మీద ఏమైనా ప్రశ్నించాలి అనేటువంటిది ఉంటుందా? కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా, ఇమ్మీడియట్గా అక్కడ ఆగకుండా ఏ రకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు వైసీపీ వాళ్ళు అనేది ఎవరికి ఊహకు అందనటువంటి విషయం. ఇది ఎవరికిప్పుడు అంటే ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తప్పేనా? నో, నాట్ ఎట్ ఆల్. ఇది రాజకీయ నాయకులు అందరూ చేస్తున్నటువంటి తప్పు. రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే అల్లు అర్జున్ ఆ రోజు సినిమా చూశాడు అని చెప్పే విధంగా అరెస్ట్ చేశారో, మరి రాజకీయ నాయకులు ఇమీడియట్గా ఎందుకు అరెస్ట్ చేయరు? అంత పెద్ద సినిమా, అంత భారీ హిట్ కొట్టిన తర్వాత అల్లు అర్జున్ ఎంత డీలా పడిపోయి ఉంటాడు. కనీసం ఆ విజయాన్ని ఆస్వాదించడానికి లేకుండా అయిపోయింది పరిస్థితి. ఈ రోజుకి కూడా ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాడే. మరి రాజకీయ నాయకులు ఇది ఎందుకు ఇప్పుడు వస్తుంది అంటే కల్పబుల్ హోమిసైడ్ అకౌంటెడ్ టు అ మర్డర్. వాళ్ళు కావాలని చేయకపోయినా ఒక మర్డర్కి, ఒక హత్యకి, లేదంటే ఒక మరణానికి వీళ్ళే కారణం అయ్యారు. రేపన్న రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు సభలు సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు. ఆ రోజు కూడా చెప్పాను నేను నా విశ్లేషణలో ఒకదాని మీద మాట్లాడుతూ ఒక పాయింట్లో చెప్పడం జరిగింది. దేని మీద అంటే ప్రధానంగా ఈ 30,000 మంది వస్తారు అని చెప్పి కాసు మహేష్ రెడ్డి కానీ, విడదల రజనీ కానీ, అంబట రాంబాబు కానీ, పేర్ని నాని కానీ ఇలాంటి వాళ్ళందరూ చెప్పినప్పుడు పోలీసులు భయపడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా, ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా అని చెప్పి గొంతు చించుకుని మాట్లాడినటువంటి వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు ఒక చిన్న సజెషన్ ఇచ్చాం. ఎస్, నిజంగానే 39.5% ఓట్లు వచ్చాయంటే గణనీయంగా మంచి ఓటింగే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో, కానీ సీట్లు మాత్రమే రాలేదు. అయినప్పటికీ ప్రజల్లో ఆయనకున్నటువంటి ఆదరణ చాలా బాగుంది కదా. బాగున్నప్పుడు మరి 30,000 మంది వస్తారు అన్నప్పుడు సత్తెనపల్లిలో ఒక పెద్ద గ్రౌండ్ ఏదైనా తీసుకొని అక్కడ సమావేశం పెట్టుకుని విగ్రహావిష్కరణ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రభుత్వం ఇదిగో ఈ తప్పు చేస్తోంది, ప్రభుత్వం ఇదిగో ఇలా ఉంది అని అక్కడ విమర్శలు చేసుకోవచ్చు. 30,000 మందితోటి సభ అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. కానీ లేదు, ఈ 30,000 మంది ఆ విగ్రహావిష్కరణకు మాత్రమే వస్తారు అని వీళ్ళు చెప్పడం అంటే దీని వెనకాల నిజంగానే ఇందులో ఎవరన్నా చనిపోవాలి అనేటువంటి ఒక కుట్ర ఉంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడే కదా ఆ రోజు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు కావచ్చు, లేదంటే నారా లోకేష్ పాదయాత్రలో కావచ్చు జరిగినటువంటి సంఘటనలు, అక్కడ వీళ్ళ దగ్గర నుంచి కూడా సరైనటువంటి సమన్వయం లేకపోవడం వల్ల ఆ రోజు తారకరత్న కావచ్చు, లేదంటే ఆ రోజు 7 కావచ్చు, లేదంటే ఇతరత్ర జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి వాస్తవాలన్నీ, ఒక్కొక్క సంఘటనలో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా బయటికి తీసి, అది చంద్రబాబు నాయుడు గారు తప్పుందనుకోండి, తీసుకెళ్ళి ఆయన కూడా అరెస్ట్ చేయండి, జీవిత ఖైదు వచ్చేలాగే. జగన్మోహన్ రెడ్డి మీద బిఎన్ఎస్ సెక్షన్ ఏదైతే పెట్టారో ఇదే సెక్షన్ చంద్రబాబు నాయుడు మీద, అలాగే లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, నరేంద్ర మోడీ గారి మీద, ప్రతి ఒక్కళ్ళ మీద, రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కళ్ళ మీద, సెలబ్రిటీల మీద కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది వస్తారు అని తెలిసినప్పుడు మీరు ముందు ఒక సందేశం ఇవ్వాలి, దయచేసి రావద్దు అని చెప్పాలి. ఇంత టెక్నాలజీ మనకి వచ్చిన తర్వాత, అంతేగాని ఇలాంటి ప్రాణాలు పోవడానికి కారణం కాకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేటువంటి ఒక సందేశం. సో ఇది పూర్తిగా ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు, దాని మీద ఉన్నటువంటి వివరణ, దాని మీద నా యొక్క చిన్నపాటి అభిప్రాయం. వీడియోలు ఎంత ఎక్కువైందని చెప్పి పొరపాటును తిట్టుకోకండి, ఎందుకంటే దీని మీద ఇంకా ఎక్కువ మాట్లాడాలని ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ ఎక్కువగా అవుతుంది అన్న దాంతో ఇక్కడికి ముగిస్తున్నా. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.